బ్రిటన్లో మరో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో షాక్లో ఉన్న కేసీఆర్ లోక్సభ ఎన్నికల్లో కొత్త ప్లాన్ వేస్తున్నారు. పొత్తుల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు బీఆర్ఎస్ నేతలు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో కేటీఆర్, హరీష్ రావు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. పొత్తు పెట్టుకుంటే నాగర్ కర్నూలు టికెట్ ఇస్తామంటూ ఆఫర్ చేయగా మాయావతితో మాట్లాడి చెబుతానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా వీఆర్ఎస్ తీసుకుని బీఎస్పీలో జాయిన్ అయ్యారు ప్రవీణ్ కుమార్. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్కి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. అయితే బీఆర్ఎస్తో పొత్తుపై అన్ని వదంతులే అంటుంది బీఎస్పీ చెబుతోంది. బులెటిన్లో మనం బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో షాక్లో ఉన్న కేసీఆర్ లోక్సభ ఎన్నికల్లో కొత్త ప్లాన్ వేస్తున్నారు. పొత్తుల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు బీఆర్ఎస్ నేతలు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో కేటీఆర్, హరీష్ రావు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. పొత్తు పెట్టుకుంటే నాగర్ కర్నూలు టికెట్ ఇస్తామంటూ ఆఫర్ చేయగా మాయావతితో మాట్లాడి చెబుతారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. గతాన్ని కనుక ఒకసారి పరిశీలిస్తే కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా వీఆర్ఎస్ తీసుకుని బీఎస్పీలో చేరారు ప్రవీణ్ కుమార్. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. అయితే బీఆర్ఎస్తో పొత్తుపై అన్ని వదంతులే అని చెప్తోంది ప్రస్తుతానికైతే బీఎస్పీ. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో షాక్లో ఉన్న కేసీఆర్ లోక్సభ ఎన్నికల్లో కొత్త ప్లాన్ వేస్తున్నారు. పొత్తుల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు బీఆర్ఎస్ నేతలు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో కేటీఆర్, హరీష్ రావు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ సైదులు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సైదులు, చెప్పండి, ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? ఈ సంఘటనకు సంబంధించినటువంటి పూర్వాపరాలేంటి? ఎస్ ఏమన్నారు, కొద్దిసేపటి క్రితమే బంజారాహిల్స్లో నందినగర్లో కేసీఆర్ నివాసంలో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ అయ్యారు. అయితే లోక్సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకునేందుకు ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే గత మన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత కేసీఆర్ వ్యూహం మార్చారు, పొత్తులకి సై అంటున్నారు. దానిలో భాగంగానే బీఎస్పీ తోటి పొత్తు పెట్టుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పొత్తు పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా నాగర్ కర్నూలు నుంచి తనకు పోటీ చేసేందుకు అవకాశం ఇస్తారని చెప్పేసి కూడా జోరుగా చర్చ జరుగుతుంది. అయితే వాస్తవంగా నిన్నటి నుంచే ఈ పొత్తుల అంశానికి సంబంధించి వార్తలు వస్తున్నప్పటికీ కూడా ఈ రోజు ఉదయం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు, ఈ ఉదంతాలను నమ్మొద్దు అని చెప్పేసి అన్నారు. కానీ ఆ ట్వీట్ చేసిన 2-3 గంటల వ్యవధిలోనే ఇటు బంజారాహిల్స్ లో ఉన్నటువంటి నందినగర్ లో కేసీఆర్ నివాసంలో కేసీఆర్ తోటి భేటీ అయ్యారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అతనితో పాటుగా ఇటు బీఆర్ఎస్ నుంచి ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హరీష్ రావు కూడా ఈ భేటీలో ఉన్నట్టు కూడా మనకు సమాచారం అవుతుంది. ప్రస్తుతం అయితే మనం నందినగర్ లోనే ఉన్నాము, ఇంకా భేటీ కొనసాగుతూనే ఉన్నది. అయితే వాస్తవంగా బీఎస్పీ ఖచ్చితంగా బీఆర్ఎస్ లో విలీనం అవుతుందా, లేదంటే ఓన్లీ ఈ లోక్సభ ఎన్నికల్లో పొత్తు వరకే పరిమితం అవుతుందా అనేది కూడా కొంత ఆసక్తిగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే పొత్తుకు సంబంధించిన అంశానికి మాత్రం ఖచ్చితంగా ఇటు మాయావతి తోటి మాట్లాడిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంబంధించినటువంటి అనుచరులు మాత్రం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ విలీనానికి మాత్రం వచ్చే మాత్రం ఈ విలీనానికి సంబంధించి కూడా ఒకవేళ విలీనం బీఎస్పీ బీఆర్ఎస్ లో విలీనం అయితే కూడా అదే విషయాన్ని కూడా ఖచ్చితంగా మళ్ళా మాయావతితోనే చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా నాగర్ కర్నూలు నుంచి ఖచ్చితంగా ఈసారి
ఆ లోక్సభ అభ్యర్థిగా అటు అంటే పొత్తులో అంశానికి సంబంధించి ఇటు బీఎస్పీ అటు బీఆర్ఎస్ కి పొత్తులో అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తారా, లేకపోతే విలీనం అయిన తర్వాత ఖచ్చితంగా ఇటు బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని బరిలో దించుతారనేది కూడా కొంత ఆసక్తిగా నెలకొందని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం కొద్దిసేపటి క్రితమే ఇది మన పొత్తులకు సంబంధించిన అంశం అయితే లోపల చర్చ జరుగుతున్నప్పటికీ కూడా ఇది ముగిసినట్టుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. ప్రస్తుతం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే ఇక్కడ నుంచి నేరుగా ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే బయటకు వచ్చిన తర్వాత నేరుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తోటి మాట్లాడించే ప్రయత్నం ఖచ్చితంగా చేద్దాము. ఎందుకంటే నిన్న నుంచి వార్తలు వస్తున్న నేపథ్యంలో తను ఈ వదంతులను నమ్మొద్దని చెప్పేసి ట్వీట్ చేసినప్పటికీ కూడా వెంటనే 2-3 గంటల వ్యవధిలోనే తను ఇక్కడ నందినగర్కి వచ్చి కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఆల్రెడీ ఆ విజువల్స్ కూడా దాదాపుగా బయటకు వచ్చేసాయి. సో ఖచ్చితంగా ఇక పొత్తు ఉంటుందని చెప్పేసి కూడా జోరుగా ప్రచారం అయితే కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ ఇటు ఆ కేసీఆర్ మాత్రము మన జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత తన వ్యూహాన్ని పూర్తిగా మార్చారు. మరోవైపు ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎంపీలు వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని వీడిపోతున్న నేపథ్యంలో ఇప్పటికే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలకు సంబంధించి ఒక 4 మాత్రమే అభ్యర్థులు 4 సీట్లలో మాత్రమే కేసీఆర్ అభ్యర్థులను ప్రకటన చేశారు. అంటే ఖమ్మం నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి నామా నాగేశ్వరరావుకి మరోసారి అవకాశం కల్పించారు. మహబూబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి కవితకు మరోసారి అవకాశం కల్పించారు. అయితే వాస్తవంగా ఖమ్మం నుంచి కూడా నామా నాగేశ్వరరావు కొంత విముఖత చూపుతున్నట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. అదేవిధంగా చేవెళ్ల వాస్తవంగా జనవరి 3 నుంచి జనవరి 26 వరకు కూడా ఆ తెలంగాణ భవన్లో వరుస సమీక్ష సమావేశాలు జరిగినప్పుడు ఆ సమీక్ష సమావేశాల్లో మొదటిగా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశం జరిగినప్పుడు అప్పుడే వెంటనే సాయంత్రం కల్లా మన చేవెళ్ల ఈసారి సిట్టింగ్ అభ్యర్థి రంజిత్ రెడ్డి పోటీ చేస్తారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కానీ తీరా నిన్న చూస్తే మాత్రము చేవెళ్ల నుంచి సిట్టింగ్ అభ్యర్థి రంజిత్ రెడ్డి బరిలో లేరు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఏదైనప్పటికీ చూడాలి మరి ఈ రోజు అంటే రాజకీయాలు మాత్రము గంటకి మొత్తం చేంజ్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైనప్పటికీ మాత్రం ప్రస్తుతం అయితే నందినగర్ లో మాత్రం ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అదేవిధంగా కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ వీళ్ళందరూ కూడా భేటీ అయ్యారు. ఖచ్చితంగా లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఈ భేటీ మాత్రం ఖచ్చితంగా పొత్తు అంశానికి ప్రాధాన్యత సంతరించిందని చెప్పవచ్చు. సో చూడాలి మరి బయటకు వచ్చిన తర్వాత ఓన్లీ ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించి పొత్తు ఉంటుందా, లేదంటే ఖచ్చితంగా పార్టీకి సంబంధించి ఇప్పటికే బీఎస్పీ కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ లో విలీనం అవుతుందని చెప్పేసి కూడా ఆ వార్తలు వస్తున్న నేపథ్యంలో సో విలీనం అవుతుందా అనేది కూడా మనకు తెలియాల్సింది. ప్రస్తుతం అయితే ఏమన్నారు లోపల మాత్రమైతే చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ చర్చలు మాత్రము ఒకవేళ సఫలమైతే మాత్రం ఖచ్చితంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూలు నుంచి పోటీలో ఉంటారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. థ్యాంక్ యూ సైదులు.